నాయన, పాండవులు నీ పినతండ్రి కుమారులే కాని పరాయి వారు కారు కదా. అట్టి వారితో స్నేహంగా ఉండడం ఎంత శ్రేయస్కరమో ఆలోచించు కుమారా. అమ్మా, పాండవులు మాకు పినతండ్రి బిడ్డలా? యముడు మాకు పినతండ్రే? ఇంద్రుడు వాయువు మా జనకునికి తమ్ములంటావా తల్లి? జరగవలసిందేమో జరుగక మానదు. మంచికో చెడ్డకో మేము ఇవరకే దృఢ నిశ్చయమయ్యాము. మాతృప్రేమతో అనుగ్రహించి మాకు విజయమో వీరస్వర్గమో లభించేలాగా ఆశీర్వదించు తల్లి. గోపాల, ఇక వాదోపవాదములు నిష్ప్రయోజనములు. ఆ ధర్మతనయుడితో మా నిశ్చితార్థంబుగా ఇలా చెప్పు. బాబా దుర్యోధన, ఒక్క మాట. యుద్ధమునకు తలపడినప్పుడు తన బలము ఎదిరి బలము దురభిమాన రహితంగా విమర్శించుకునవలను. ఆ అర్జునుని తేరిపార చూడగలిగిన వారు మీ పక్షములోనే కాదు, ముల్లోకములలోనూ లేరు. నమ్ము. నా సారథ్యము శత్రువులకు అనర్థదాయకము కాకుండా పోవునా? ఇన్నిటికీ తోడు దుర్యోధన, ధర్మము వారి పక్షమునున్నది. వారు జయించక తప్పదు. ఆ మాట అనబోకు ఎదు పుంగవ. యుద్ధములో జయాపజయాలు ఒకరి ఆధీనములు కావు. మేమే జయించవచ్చు, లేదా నీవన్నట్లు ఆ పాండవులే విజయము సాధించవచ్చు. భీష్మద్రోణాది మహావీరు పక్షపాతముతో వారి ఎడల దాక్షిణ్యము చూపిన ఎడల వారు జయించవచ్చు. నీ దురూపదేశములను అనుసరించి అధర్మములను ఆచరించినందువలన వారు జయించవచ్చు. అంతేకాని ధర్మబద్ధంగా పాండవులు గెలుస్తారనటం సర్వాబద్ధం. ఈ సత్యము ఈనాడు కాకపోయినా రేపైనా లోకము గుర్తించక మానదు. అన్యాయాలకు అధర్మాలకు పాల్పడక కేవలం పరాక్రమం మీదనే ఆధారపడి యుద్ధము చేసిన ఎడ విజయము మా రాజరాజునకు తథ్యం. మేలు కర్ణా మేలు. ఈ తుంటరులా పరంధాములకు కీడు చేయడానికి ఏదో కుతంత్రం పన్నుతున్నారు. చూడు దేవి. మహానుభావ జనార్దన, ఈ దుష్టులు నీకేమి అప్రియము చేస్తారో అని మనస్సు తల్లడిల్లుతోంది. త్వరగా నీవు ఈ స్థలం విడిచిపోవటం మంచిదనుకుంటాను. నన్ను నెవ్వానిగా నెంచినావు మామా, భయము చందకు నాకెట్టి బాధ రాదు. వీరే కాదు ఇటివారొక వేవురైన అగ్నిపైకే గుమ్మిడుతలే యగుదు రధిపా. పరమాత్మ, పరమపురుష, నీ దివ్య స్వరూపం దుర్నిరీక్ష్యం. దివ్య చక్షువులనిచ్చాను. ఓహో, దివ్యం, అమోఘం. కృష్ణ పరమాత్మ, నా జన్మ తరించింది. చాలు కృష్ణ, చాలు. ఇక ఈ పాపపు లోకం చూడలేను. మరల నన్ను జాత్యంధునిగా చేయి. మామా, కురుపితామహ, సెలవు.
గోపాలకృష్ణుల దయచే ఈ భద్రాసనం అలంకరించండి. ఆహా, వద్దు వద్దు. బంధువులం, మనలో మనకి మర్యాదలు ఎందుకు బావా? ఏదో క్రొత్త బంధుత్వం కలిసినట్టుందే. నీవు సూతపుత్రుడవు కావు. సూర్య భగవాన్ అనుగ్రహం వల్ల కుంతీదేవి కలిగిన ప్రథమ పుత్రుడవు. తెలుసునా? విన్నాను గోపాల. నీవు పాండురాజు కుమారుల్లోని వాడవి. ఆ 5గురకు అగ్రజుడవు, సామ్రాజ్యాధికారి. అంగరాజన్న పేరుతో ఈ దుర్యోధనునికి సామంతరాజుగానుండవలసిన గ్రహచారం నీకెందుకు? ఇది గ్రహచారం కాదు కృష్ణ, నా పాలిటికిది మహోదారమైన అదృష్టం. నీవు చూపిన ఈ నడిమంత్రపు సిరి నాకు అక్కరలేదు. దాని కొరకు నేను ఉబ్బి తబ్బిబ్బులు కాను. నేను సూతపుత్రుడను, అంగరాజును, దుర్యోధన సార్వభౌమునకు ప్రాణ స్నేహితుడను. నన్ను ఇలాగే ఉండని కృష్ణ. బాగా ఆలోచించుకోకర్నా. నీ గర్భశత్రువు ఆ అర్జునుడు నీకు సపర్యలు చేస్తాడు. ధర్మరాజాదులు నీకు అనుసన్నల మెరుగుతూ ఉంటారు. నా మాటవి. నీ తమ్ములతో కలిసి సామ్రాజ్య పట్టభద్రుడవై ప్రజాపాలన చెయ్యి. కూడదు యాదవాగ్రణి, నీవు చెప్పకూడదు, నేను వినకూడదు. నీ మిత్రుడు అర్జునుడి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎత్తువేశావని నిన్ను, స్వార్థపరుడనై ప్రాణ స్నేహితుడను నట్టేట విడిచి వచ్చానని నన్ను లోకం నిందిస్తుంది. ఇన్ని మాటలెందుకు? క్లిష్ట సమయంలో నా గౌరవ ప్రతిష్టలను కాపాడి నా జీవితమును సార్థకము చేసిన ఆ దుర్యోధను నేను విడువను. విజయము వీరస్వర్గము అతనితోనే నాకు, నాతోనే అతనికి. ఇది నా నిశ్చయం. పాండవులతో కయ్యము, పాముకోరలతో సామన్న సంగతి నీకు మాత్రం తెలియదా? నీ ఒక్కడవు కాదు, 1000 మంది కన్నులు అడ్డుపడిన ఆ దుర్యోధనుని పతనము తప్పదు. కావచ్చు, తెలియని వాడను కాను కృష్ణ. విషయాలు తెలిసినవే అయినా నీ నోట నుంచి వెలువడినప్పుడు అపూర్వమైన మాధుర్యంతో మహదానందదాయకంగా ఉంటాయి. అందుకని నీకు కంఠశోష కలిగించేంతసేపు విన్నాను. మన్నించు. పరమాత్మ, దైవోపహతులను ఎవరూ రక్షించలేరు కదా. నీ సంకల్పము నెరవేరక తీరదు. ఇక నన్ను పరీక్షించడమని ఆశీర్వదించు. శాశ్వత కీర్తిరస్తు. ఇక యుద్ధం అనివార్యం. సర్వస్యాప్చై ఆప్చై సర్వస్య సర్వస్య జిత్యై జిత్యై సర్వం సర్వమేవ ఏవ తేన తేనాప్నోతి ఆప్నోతి సర్వం సర్వం జయతి జయతీతి జయతి. సర్వసైన్యాధిపతికి, చతురంగ బల సమ్రాట్టుకు, మహావీర భీష్మునకు. తాత భీష్మ, సర్వసైన్యాధిపతివి, వీరాధి వీరుడవు, దివ్యతేజ సంపన్నుడవు, అనేక దివ్యాస్త్రములను ఆర్జించి భార్గవరామునంతటి వారిని నిర్జించిన ధీరుడవు, అనన్య సామాన్య పరాక్రమ విభూషితుడవు. నీ ఎదుట నిలువగల వీరుడా పాండవ పక్షంలో కాదు, ఈ ముజ్జగాలలోనూ లేడు. మాకు శత్రు సంహారము, విజయ స్వీకారము నీ మూలాన్నే జరగాలి. నీవే ఈ కౌరవ మహాసామ్రాజ్యానికి వజ్ర కవచము. మేమందరము నీ ఆజ్ఞానువర్తులము. నీ చేతులతో మాకు విజయం ప్రసాదించు పితామహ. దుర్యోధన మహారాజా, ముసలినైన నన్ను విస్మరించక సర్వసైన్యాధిపతిని చేసి మేలు చేసినావు. నీవన్నట్టు అవక్ర పరాక్రమంలో నన్నెదిరించగల వీరుడు పాండవ శిబిరంలో లేడు. రేపే యుద్ధం ఆరంభించి చిత్ర విచిత్ర వ్యూహారచనతో, దివ్యాస్త్ర శస్త్ర ప్రయోగంతో పాండవ సేనలను చించి చెండాడగలను. సందేహించ. మన బలములు స్వల్పములు కావు. అర్థరథులు, సమరథులు,
మహారథులు అసంఖ్యాకులుగా ఉన్నారు. వారి వెనుక అతిరథ శ్రేష్ఠులు ద్రోణాచార్యులు, అశ్వత్థామ. మన కర్ణుడు కర్ణుడు పాపం అర్థరథుడే. ఏమి నేను అర్ధరథుడనా? అసత్యవాది. నిన్ను పెద్ద చేసి అడిగినందుకు నీ నీచ స్వభావము కనబరుచుకున్నావు. కోపము లోపాలను తొలగించదు కర్ణ. నీ తేజ పరాక్రమాలు కవచ కుండలాలతోనే నిన్ను విడనాడాయి. భార్గవరాముల కడ నేర్చిన విద్య వారి శాపంతోనే రూపుమాసింది. మాసిందో లేదు, నీ పతనానంతరం చూపిస్తాను. ప్రాణమిత్రమా, పగవారి భట్టు, ఈ ముసలి వరడే అర్ధరథుడు, పరమ వ్యర్థుడు, నికృష్టుడు. కర్ణా, ఈతని మీద ఆశ పెట్టుకునడం నిరర్థకం. ఇతని ముఖం చూడకూడదు. కర్ణా, కర్ణా.